ఛానల్ కాగితా క్రియేషన్. ఈరోజు వీడియోలో షార్ట్ టాపు కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దాం. వీడియో వచ్చి చాలా రోజులైంది కదా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే. ఇప్పుడు కాటన్ క్లాత్ని టాప్ కోసం మీటర్ బావు క్లాత్ని అయితే తీసుకున్నాను. షార్ట్ టాప్ ఆది ప్రకారంగా కొలతలు తీసుకుంటున్నాను. నెక్ వైపు 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వైపు బయటికి 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే చంక దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు టాపు ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫిట్టింగ్ అనేది బాగా రావడం కోసం ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదండి ఖర్చుల్లోకి. నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను టాప్ని అయితే. ఇప్పుడు చంక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. టాప్ ఎంత కొలత ఉందో అంత కొలత తీసుకున్నాను నేను. మరొకసారి చూద్దాం చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో. కరెక్ట్గానే వచ్చిందండి. ఇప్పుడైతే నెక్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ రౌండ్ అనేది తీసుకుంటున్నాను నెక్ కోసం. చంక దగ్గర కూడా రౌండ్ తీసేసుకున్నాను. ఇప్పుడు టాప్ని కొలతల ప్రకారంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, కటింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు టాప్కి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నెక్ చుట్టూ మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ విధానంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఫ్రంట్ వైపు టాప్ ఇది తీసేస్తున్నాను. బ్యాక్ వైపు టాప్కి కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పొడవు వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్ తీసుకుంటున్నాను నెక్కి. తీసుకున్న విధంగా కటింగ్ చేసేసుకుంటున్నాను. టాప్ కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి వచ్చి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. చంక డౌన్ వచ్చి 4.5 ఇంచ్ దగ్గర తీసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధానంగా అయితే కలుపుకుంటున్నానండి మొత్తం హ్యాండ్కి మార్కింగు. ఇప్పుడైతే హ్యాండ్ని కట్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ పూర్తి అయిపోయింది. హ్యాండు, టాపు వీటిని ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచుని డౌన్ చేసుకుంటున్నానండి. చంక వైపుకి డౌన్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ పీసుల్ని క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. సేమ్ కట్ చేసుకున్న పీసులు లాగానే మళ్ళీ పెట్టుకుని ఇంకా పీసులు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన పీసుల్ని జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న పీసులను అయితే నెక్ చుట్టూ జాయింట్ చేస్తున్నాను. నెక్ చుట్టూ జాయింట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా నెక్ పీసులను అయితే మొత్తం జాయింట్ చేసేసానండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకుంటున్నాను. అక్కడక్కడ నాట్లు పెట్టుకుంటున్నాను. అతుక్కున్న పీస్ని అయితే లాన్ వైపుకి మడిచి 1/2 ఇంచుని కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. నెక్ చుట్టూ కుట్టు అయితే ఇలా మడిచిన క్లాత్ని వేసేసుకున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ మెయిన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా క్లాత్ మడుచుకుని నెక్ చుట్టూ క్లాత్ని అయితే నెక్ పీసుని అతికేసుకున్నాను. ఇప్పుడు 2 పీసులు టాప్ షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకుంటున్నాను. నెక్ దగ్గర అయితే కొంచెం రఫ్ లాక్కోవాలి కుట్టు ఊడకుండా ఉండడం కోసం. ఇప్పుడు హ్యాండ్కి కర్వ్ షేప్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ వైపుకి
ఇలా కరువు షేప్ తీసుకుంటాం కదా మనం కుట్టుకునేటప్పుడు మనకు తెలవడం కోసం ఒక నాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని పావించి లోన వైపు మడుచుకుని కుట్టేసుకున్నాను. 2 హ్యాండ్స్ని ఇలా రెడీ చేసేసుకున్నాను. టాప్కి జాయింట్ చేసేస్తున్నాను హ్యాండ్స్ని. మరో హ్యాండ్ని కూడా ఇలాగే సేమ్ జాయింట్ చేసేసుకోవాలి. నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. టాప్కి అయితే కింద మడిచి పావించు కుట్టు వేసేసుకుంటున్నాను ఫిల్టు. ఇప్పుడైతే టాప్ని సైడ్ జాయింట్లు వేసేసుకుంటున్నాను. ఇది షార్ట్ టాప్ కదండి, సైడు స్కర్ట్స్ కూడా వేసుకోవాలి. పెద్ద కట్స్ అయితే వేయట్లేదు, నేను చిన్న కట్స్ వేస్తున్నాను షార్ట్ టాప్ అని. 2 సైడ్స్ స్కర్ట్స్ అనేవి ఈ విధంగా వేసేసుకోవాలి. 2 సైడ్స్ స్కర్ట్ వేసుకున్న టాప్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.